సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి రాంప్రసాద్ పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 43 మంది లబ్ధిదారులకు 43 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసాని ఇస్తుందని, పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటి ఉంటుందన్నారు. సీఎంఆర్ఎఫ్ కింద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దీవెనలతో కేవలం ఆరోగ్యశ్రీనే కాకుండా ఎవరైతే కార్పొరేట్ హాస్పిటళ్లలో పేదవారు చికిత్స పొందుతూ వాళ్ళు ఆరోగ్యం సరైన తర్వాత ఏదైతే బిల్లులు పెట్టుకొని సీఎంఆర్ఎఫ్ కింద లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు గత ప్రభుత్వాలతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 నెలల్లోనే కోట్లాది రూపాయలు బిల్లులు చెల్లించడం జరుగుతూ వచ్చింది. దానిలో భాగంగానే ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో 43 మంది బెనిఫిషరీస్ అంటే పేషెంట్లకు సుమారు 43,72,853 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి మా రాయచోటి నియోజకవర్గ ప్రజల తరపున అలాగే ఎవరైతే లబ్ధి పొందిన కుటుంబాల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కార్పొరేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ కింద అమౌంట్ శాంక్షన్ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా సుమారుగా 175 నియోజకవర్గాల్లో సగటున రోజుకు 6 కోట్ల రూపాయలు ఏదైతే బిల్లులకు రీఇంబర్స్మెంట్ పెట్టి జరుగుతూ ఉందంటే ఒకసారి మనం అందరం గమనించాలా. కేవలం కార్పొరేట్ హాస్పిటల్ అంటే ధనికులకే కాదు పేదవాళ్ళకు కూడా అందుబాటులో తెచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఒకటే చెప్తున్నాం, ఎవరైతే ఆరోగ్యశ్రీలో ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అలాగే కవర్ కాని రోగాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ యొక్క బిల్లులను డిశ్చార్జ్ సమ్మరీని అలాగే దానికి సంబంధించిన అన్ని రికార్డులను మన పార్టీ ఆఫీసులో క్యాంప్ ఆఫీసులో ఇస్తే తప్పకుండా వాళ్లకు సీఎంఆర్ఎఫ్ బెనిఫిషరీస్ కింద తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా తగిన సాయం చేసేదానికి ప్రభుత్వం తరపున నేను చర్యలు తీసుకుంటానని తెలియజేసుకుంటున్నా.